ఈరోజు మనం ఏంటంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఏంటి అని అంటే మన పిఎఫ్ డబ్బుల్ని వెంటనే వెనక్కి ఇవ్వాలి అని చెప్పేసి అందరూ అడుగుతున్న దానికి హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆల్రెడీ మనం నిన్న వీడియో చేసుకున్నాము. ఇది కంటిన్యూషన్ అప్డేట్ అన్నమాట. రిటైర్మెంట్ అనంతరము మెరుగైన జీవనం కోసం ఉద్యోగులు తమ సర్వీస్ కాలం అంతా పిఎఫ్ సొమ్మును పొదుపు చేసుకుంటారు. పదవీ విరమణ తర్వాత వచ్చే భారీ మొత్తంతో ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవనం కొనసాగుతుందని భావిస్తారు. అయితే ఇలాగే పొదుపు చేసుకున్న పిఎఫ్ సొమ్మును అందుకున్న ఒక ఉద్యోగిని ఆ సొమ్మును తిరిగి ఇచ్చేయాలని చెప్పేసి ఈపీఎఫ్ఓ నోటీస్ ఇచ్చింది. దీనికి పై ఆ ఉద్యోగి కోర్టుకు వెళ్ళగా ఏం జరిగిందో ఈరోజు వీడియో అన్నమాట. పదవీ విరమణ పొందిన ఉద్యోగికి చెల్లించిన పిఎఫ్ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని చెప్పేసి ఈపీఎఫ్ఓ కోరడం చట్టబద్ధం కాదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఉద్యోగికి చెల్లించిన పిఎఫ్తో ఏదైనా నిబంధన ఉల్లంఘన జరిగి ఉంటే వాటికి బాధ్యత యాజమాని సంస్థ లేదా దాని పిఎఫ్ ట్రస్ట్దేనని ఉద్యోగిది కాదని కోర్టు తేల్చి చెప్పేసింది. జస్టిస్ నగేష్ భీమపాక 2025లో దాఖలైన రిట్ పిటిషన్ నంబర్ 6276 పై ఈ తీర్పిచ్చారు. రిటైర్డ్ ఉద్యోగి జేవి నృపేందర్ రావుకు ఈపీఎఫ్ఓ జారీ చేసిన రికవరీ నోటీసును కోర్టు రద్దు చేసింది. అయితే సదరు కంపెనీపై అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకునే స్వేచ్ఛను ఈపీఎఫ్ఓకు ఇచ్చింది. 2.5 కోట్ల చెల్లింపుతో మొదలైన వివాదం అన్నమాట. అంటే జేవి నృపేందర్ రావు పనిచేసిన సంస్థకు సొంత పిఎఫ్ ట్రస్ట్ ఉండేది. ఈ ట్రస్ట్కు 1981 నుంచి ఎక్స్పైర్డ్ ఎస్టాబ్లిష్మెంట్ హోదా ఉండేది. ఇది తెలుగులో ఇచ్చారు. అయితే సంస్థ 2023 మార్చ్ 1 నుంచి ఆ హోదాను సరెండర్ చేసింది. అనంతరం 2023 జూలై 21న రావుకు 2.5 కోట్ల పిఎఫ్ బకాయిలు చెల్లించింది. మరో 70 లక్షలు ఎస్ బ్యాంక్ బ్యాన్లో నిలిచిపోవడంతో తర్వాత చెల్లిస్తామని తెలిపింది. సంస్థ పిఎఫ్ ట్రస్ట్ నిధుల్లో భాగంగా ఎస్ బ్యాంక్ బ్యాన్లో పెట్టుబడి పెట్టింది. రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలు, సుప్రీంకోర్టు చర్యల కారణంగా ఈ బాండ్లు నిలిచిపోవడంతో కొంత మొత్తం విడుదల కాలేదని, దీంతో ఉద్యోగికి విడతల వారీగా చెల్లింపులు జరిగాయి. ఈపీఎఫ్ఓకి రికవరీ నోటీస్. ఇక సరెండర్ చేసిన తర్వాత పిఎఫ్ ట్రస్ట్ ఉద్యోగికి నేరుగా చెల్లింపులు చేయడం నిబంధనలకు విరుద్ధమని ఈపీఎఫ్ఓ అభిప్రాయపడింది. ఉద్యోగి అందుకున్న 2.5 కోట్లను 12% వడ్డీతో తిరిగి చెల్లించాలని, దీంతో 2025 ఫిబ్రవరి 17న నోటీస్ జారీ చేసింది. ఈ మొత్తాన్ని 7 రోజుల్లో చెల్లించాలని ఆదేశాన్ని ఇచ్చిందన్నమాట. కోర్టు ఏమందంటే ఈపీఎఫ్ చట్టం ఉద్యోగుల సంక్షేమం కోసం రూపొందించిన సామాజిక భద్రత చట్టమని హైకోర్టు పేర్కొంది. ఇక పిఎఫ్ నిధులను ఈపీఎఫ్ఓకు బదిలీ చేసే బాధ్యత పూర్తిగా యాజమాన్యం సంస్థ అన్నమాట, దాని ట్రస్ట్ పైన ఉంటుందని స్పష్టం చేసింది. ఉద్యోగి తనకు చట్టబద్ధంగా రావాల్సిన మొత్తాన్ని స్వీకరించినందుకు అతనిపై రికవరీ చర్యలు తీసుకోవడం సరైనది కాదని వ్యాఖ్యానించింది. అంతేకాకుండా ఉద్యోగిపై మోసం, తప్పుడు సమాచారం లేదా కుమ్మక్కు ఆరోపణలు ఏవీ లేవని కోర్టు గమనించింది. అలాంటి పరిస్థితుల్లో ఉద్యోగి నుంచి డబ్బులు వసూలు చేయడానికి చట్టంలో స్పష్టమైన నిబంధన లేదని పేర్కొంది. రికవరీ నోటీస్ జారీ చేసి ముందు ఉద్యోగికి షోకాజ్ నోటీస్ ఇవ్వకపోవడం, వ్యక్తిగత విచారణకు అవకాశం కల్పించకపోవడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని కోర్టు అభిప్రాయపడింది. అందువల్ల ఈపీఎఫ్ఓలో జారీ చేసిన నోటీసులను రద్దు చేసింది. ఇక పిఎఫ్ ట్రస్ట్ నిబంధనలు ఉల్లంఘించిందా లేదా అన్న అంశంపై హైకోర్టు ఎలాంటి తుది అభిప్రాయం వ్యక్తం చేయలేదు. అవసరమైతే ఈపీఎఫ్ చట్టం ప్రకారం సంస్థ లేదా దాని ట్రస్ట్పై తగిన చర్యలు తీసుకోవచ్చని ఈపీఎఫ్ఓకు స్వేచ్ఛనిచ్చింది. సొంత పిఎఫ్ ట్రస్ట్ అంటే ఏంటి అంటే సాధారణంగా ఉద్యోగుల పిఎఫ్ చందా నేరుగా ఈపీఎఫ్ఓకు వెళ్తాయి. కానీ కొన్ని సంస్థలు అనుమతులు తీసుకొని తమ సొంత పిఎఫ్ ట్రస్ట్ ఏర్పాటు చేసుకుంటాయి.
ఉద్యోగుల యాజమాన్య చందాలకు ఈ ట్రస్ట్ నిర్వహిస్తుందన్నమాట. ఇది దీనికి సంబంధించిన పిఎఫ్‌కి సంబంధించినవి. నిన్నటి వీడియోకి ఇది అప్డేట్ అన్నమాట. ఇలాంటి అప్డేట్ వెంట మీకు ఇస్తూనే ఉంటాను. మన హైకోర్ట్ ఇచ్చిన తీర్పు ఇది.